ఏంది నాయన నీ డౌట్? ఈ రోజు రెడీ అయ్యి బండి ఆడ పక్కన పెట్టేదో ప్రయాణం ఉన్నట్టున్నారు అంటున్నావు. నిజమేనమ్మా, ఈ రోజు కొద్దిగా రాజధాని దాకా పోదాం అనుకుంటున్నా. విషయం ఏంటంటే, ఒక 100 ఎకరాలు ఆలు కంపెనీకి డెడ్ షీప్ గా అడగదామని పోదాం అనుకుంటున్నా. అది అస్మదీయులకే తెలియదు, అడగపోతే కానీ తెలుస్తుంది. పోతే ఎందుకు ఆలు ఏంది అని ఏదో అంటున్నావు నువ్వు. ఒకప్పుడు బీహార్ లో సోమస్వామి ఆలు, బీహార్ కా లాలు అని ఒక సామెతతో బీహార్ ఉడికింది. అట్నే ఆలు అనేది చాలా పెద్ద వ్యాపారం సౌత్ ఇండియాలో. నేను గతంలో ఎన్సీపీలో ఒక 5 ఏళ్లు ఊళ్ళాడా. అందుకని నాకుండే పరిచయాలతో ఆలు వ్యాపారానికి ఒక 100 ఎకరాలు అడగదామని పోతా ఉంటా. పోతే మాది కూడా ఒక రాజకీయ కూటమి ఉంది. అది ఆంధ్రప్రదేశ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని చెప్పి దానిలో మేము మా పార్టీ తరఫున ముందు నేను పోయి కలిస్తే మా మిత్రుడు మేడా శ్రీనివాస్ వీళ్ళంతా కూడా వచ్చి దాంట్లో షేర్ తీసుకుంటారు. అసలు ఇస్తున్నారో లేదో కూడా తెలియదు. పోతే నువ్వు అనొచ్చు, అదేంది అంతంతలో బిల్డింగ్లు కడుతుంటే నీకు ఆలు 100 ఎకరాలు ఇస్తారని. బిల్డింగ్లు ఏమన్నా మన 2 సింహం బొమ్మలు పెట్టి నాకు పిల్లకాయలు ఏదో వీడియో ఒకటి పెట్టారు. ఆ సింహాలను నిజంగా మిగిపారు నాకు తెలిస్తే. కాబట్టి బొమ్మలు చూపించడానికి బ్రహ్మాండంగా చూపించచ్చు. ఇంకోటి ఏంది, మీరు దోషేస్తే రైతుల సంగతి ఏందని. రైతులు ఏముంది, దక్షిణం తిరిగి చంద్రుడికి దండం పెట్టుకొని నారాయణ 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 అంటే ప్రక్షాళన దొరకద్ది అంతే. అంతకంటే ఏం చూద్దాం. అది నేను అందుకనే ప్రయాణం చేస్తున్నాను.